సైలెన్స్ గా ఉండే వాళ్ళే ఎక్కువ సార్లు ఎందుకు గెలుస్తారో తెలుసా? మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సైలెన్స్ ఈజ్ పవర్, అంతేగాని అది ఒక న్యాచురల్ గా వచ్చే హ్యాబిట్ కాదు, అది ఒక స్ట్రాటజీ, అది మన ఇంటెలిజెన్స్ కి ఒక గుర్తు. అంతేగాని సైలెన్స్ అనేది చేతగాని తనం కాదు. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదో సాధిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాకపోతే మనల్ని బాగా చికాకు పెట్టి, మనల్ని తక్కువ అంచనా వేసి, మనల్ని ప్రతి పనిలో డిస్టర్బ్ చేసి, మన ఇంటికి వచ్చి మనతోని ఉండి మనల్ని మోసం చేసిన వాళ్ళకి ఒక రిప్లై మాత్రం వెంటనే ఇవ్వద్దు. ఒక్కసారి మీకు విసుగొచ్చినప్పుడు గట్టిగా కౌంటర్ ఇచ్చి తర్వాత వదిలేసి మీరు సైలెన్స్గా ఉండి మీ పని మీరు చేసుకుంటూ పోతే ఆ సక్సెస్ అనేది వాళ్ళ నోటి నుండే మనం విన్నప్పుడు మనకు ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా? అంతేకాదు, మనం చేసే ఏ పని కూడా ఎవరితో మనం షేర్ చేసుకోవద్దు. చేసుకోవడం వల్ల ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తా అంటారు, ఒకరికి లింక్ అనేది ఉండదు. మనకి సెట్ అవ్వకపోవచ్చు. మనము నమ్మిన దాన్ని, మనం చేసేదానిని, మన కాన్ఫిడెన్స్ని మన చేతుల్లో ఉంచుకొని మనం కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే ఆ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకే ఎక్కువ తక్కువ అరవద్దు. అరవకుండా సైలెన్స్గా ఉండి మన పనులు మనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. అది ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం చూసినాకనే చచ్చిపోతాం అనే నమ్మకంతో బతకాలి. మరి సైలెన్స్ అనేది ఎంత గ్రేటో అర్థమైంది కదా? అది ఎంత పెద్ద ఆయుధం అంటే మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. మరి ఇలాంటి చిన్న చిన్న చాణక్యుని నీతి బోధన మీకు కావాలంటే ఇది విన్న వెంటనే, చూసిన వెంటనే మీరు మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.